మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తాను చేసిన కంప్లైంట్ మేరకు విచారణ ముమ్మరం చేయాలని న్యాయవాది అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు కాపీని పంజగుట్ట సీఐకు అందజేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ప్రధాన నిందితుడని, ఆయన్ను A1గా చేర్చి దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి తీవ్రమైన రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఆదేశాలతో మాత్రమే ఫోన్ సంభాషణలు వినే అవకాశం ఉంటుందని, అందుకు విరుద్ధంగా అధికారులపై ఒత్తిడి చేసి ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. This is the case of constitutional breach, రాజ్యాంగ ద్రోహం బై ఎక్స్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రణీత్ రావు అనే ఒక ఎస్ఐబి ఆఫీసర్ డిఎస్పితో కలిసి లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేసి సీక్రెట్ ఇన్ఫర్మేషన్లను సేకరించి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎంతమంది జీవితాలతో ఆటలాడిందనేది ప్రణీత్ రావును సస్పెండ్ చేసి ఆయన డిస్ట్రాయ్ చేసిన హార్డ్ డిస్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్, తర్వాత పోలీసులతో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రణీత్ రావును సస్పెండ్ చేయడంతో పూర్తి గతంలో ఉన్న అనుమానాలు నివృత్తైనాయి. ఫామ్ హౌస్ కేసు, పైలట్ రోహిత్ రెడ్డి కేసులో మేము గతంలోనే రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేయాలి ఫోన్ ట్యాపింగ్లపై అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఇంత సీరియస్నెస్ లేదు. అప్పుడు గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు గారు ఉన్నప్పుడు ఆ కేసు మీద ఉన్న ప్రభావం వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయినాం. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో రూఢి అయింది. వేల మంది గవర్నమెంట్ అధికారులు, జ్యుడిషియరీలో ఉన్న న్యాయమూర్తులు, ఈవెన్ గవర్నర్ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిన సందర్భం ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చిన సందర్భంలో పూర్తి స్థాయి మీడియా ఇన్ఫర్మేషన్లను క్రోడీకరించి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి A1గా మార్చి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కాదా కేసీఆర్ గారు వెంట ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో మేము ఎన్నో ఆశించినాం, ఎంతో ఊహించుకున్నాం. అన్నింటిని మీద మన్ను పోసి అందరి ఆశలను అడియాసలను చేసి 1200 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలిపెట్టి తెలంగాణ సాధించుకొని అధికారంలో పబ్బం గడుపుకొని కోట్లాది రూపాయలు మూటగట్టుకొని తిరిగి ఎవరైతే తెలంగాణ కొరకు పనిచేసినారో వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేసి నీతిబాహ్యంగా, చట్టబాహ్యంగా ఈ కార్యక్రమాలన్నీ సిగ్గుశరం లేకుండా చేసిన ఆ వ్యక్తి ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షకు అర్హుడు. కాబట్టి ప్రణీత్ రావుతో పాటు ఎవరైతే అధికారులు ఉన్నారో ఎస్ఐబిలో కానీ, తర్వాత అంతకంటే మించిన స్థాయిలో రిటైర్ అయ్యి కూడా వీళ్లకు సహకరించిన వ్యక్తులను పూర్తి స్థాయి శిక్షించాలి. అంతేకాకుండా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా వెళ్ళదలుచుకున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధి కోసమే జరిగినందున తక్షణమే విచారణ ప్రారంభించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అన్ని అవినీతి అక్రమాలపై న్యాయపరమైన పోరాటం చేస్తామని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని అరుణ్ కుమార్ చెబుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, అడ్వకేట్ అరుణ్ కుమార్ మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా తన లబ్ధి కోసమే మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు గవర్నర్తో పాటు అలాగే ప్రధాన ప్రతిపక్ష నేతలు కానీ, అలాగే ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ కానీ, వారు చాటింగ్ చేసుకున్నటువంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా వాళ్ళు చూశారు. దాంతోపాటు వారు నెక్స్ట్ వీరు వేసినటువంటి ఎత్తులకి వాళ్ళు పై ఎత్తులు వేసే విధంగా కూడా బీఆర్ఎస్ అప్పుడు లబ్ధికి చేకూర్చే విధంగా కూడా వ్యవహరించింది. దీని వెనకంతా ఉన్నది కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పైగా ఎవరినైనా కూడా ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా కూడా, లేకపోతే ఎవరిదైనా వ్యక్తిగత చాటింగ్ చూడాలన్నా కూడా ఖచ్చితంగా కూడా వారి యొక్క పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వారి పర్మిషన్ లేకుండా ఈ రకమైనటువంటి లక్షలాది మంది ఫోన్ ట్యాపింగ్లు ఎలా చేస్తుంటారు, దీనిపైన పూర్తి స్థాయిలో కూడా సమగ్ర విచారణ చేయాలి. విచారణ భాగంగా
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా A1గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆయన పెట్టాలనేది కూడా డిమాండ్ చేసినట్టుగా మనకు తెలిసిందే. దానికి తగ్గట్టుగా నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానితో పాటు గతంలో ఏదైతే ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కూడా చాలా దుమారం రేగింది. ఎందుకంటే ఈ వ్యవహారం అంతా కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు. ఆయన సంబంధించిన ఫోన్ రికార్డ్స్ అన్ని కూడా బయట పెడితే అప్పుడు ఈ కుంభకోణం అంతా బయటపడుతుంది అనేది కూడా గతంలో కూడా మేము ఫిర్యాదులు చేసాం. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. పైగా ఏదైతే ప్రభుత్వానికి పార్టీకి మేలు చేకూర్చే విధంగా ఈ రకమైనటువంటి, ఎందుకంటే రాజ్యాంగ ద్రోహానికి ఆయన పాల్పడ్డాడు. ఇన్ని లక్షల ఫోన్ ట్యాపులు చేసే అధికారం ఎవరిచ్చారు? పైగా ఆయన కేంద్రం నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి, కానీ కేంద్రం నుంచి కూడా ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ఈయనే ఈ రకంగా తన అనుచరులతో ఇలా చేపించడం. పైగా ప్రణీత్ రావు దాంట్లో చాలా కీలకంగా పనిచేశాడు కాబట్టి అతను ఏదైతే ధ్వంసం చేశాడో ధ్వంసం చేసినటువంటి ఆ హార్డ్ డిస్క్లు కంపల్సరీగా కూడా రిట్రీవ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ప్రణీత్ రావుని పూర్తి స్థాయిలో కూడా విచారిస్తే దీని వెనుక ఉన్నటువంటి మరొక పెద్ద అధికారి ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద అధికారి బయటపడతారు. ఇప్పటికే డిఎస్పీ మీద కూడా చర్యలు తీసుకోవాలి. పైగా రిటైర్డ్ అయిపోయినటువంటి అధికారులంతా కూడా ఎస్ఐబీలో పెట్టుకొని అలాగే ఇంటెలిజెన్స్లో పెట్టుకొని తను ఈ రకంగా కూడా పగ్గం కలుపుకున్నాడు. దాంతోపాటు ఇతరులకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు సంబంధించి కానీ అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వేలాది ఎకరాలను కూడా వీరు కాజేశారు. వీటిపైన కూడా సమగ్రంగా కూడా విచారణ చేయాలి. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా ఎవరైతే ఇబ్బంది పడ్డారో దాదాపు వేలాది ఎకరాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారో ఆ బాధితులు ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కూడా వారు ఫిర్యాదు చేస్తారు. కాబట్టి వాటిని ఆధారం చేసుకొని ఇటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలి, అతని పైన ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేయాలనేది కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా నేను ప్రభుత్వ లాయర్గా కూడా నేను పనిచేసేటప్పుడు కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇటు అడ్వకేట్ జనరల్ కానీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉంచారు. మేము మాట్లాడే పరిస్థితులు కూడా లేకపోయింది అనేసి కూడా ఆయన వాపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో భూకుంభకోణాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, వ్యక్తిగత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఈ యొక్క చాటింగ్ ఏదవుతుందో ఆ చాటింగ్ కూడా వీళ్ళు చూశారు. కాబట్టి ఖచ్చితంగా కూడా వారి వ్యక్తిగత గోప్యతను పాటించడంలో వీరు విఫలమయ్యారు. కాబట్టి ఖచ్చితంగా కూడా వీరిపైన చర్యలు తీసుకోవాలంటే కూడా ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎంతవరకు కూడా ఆయన మెన్షన్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసే విధంగా ఉన్నాయా లేదా అనేది కూడా వారు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంటుంది. ఎందుకంటే రోజు చాలా మంది కూడా ఇలాంటి కంప్లైంట్లే ఇస్తూ ఉంటారు. కాబట్టి దానికి తగ్గట్టుకుండా ఈసారి అలాంటి కంప్లైంట్ పరిగణలోకి తీసుకోకుండా పూర్తి స్థాయిలో ఆయన క్రోడీకరించినటువంటి అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి దాని తగ్గట్టుగానే విచారణ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదన్నా కానీ ఇది చినికి గాలివానలాగా మరి ఇంకొంతమంది అధికారుల మెడకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చుట్టుకోబోతున్నట్టుగా తెలిసింది. వీరిని ఫలానా వ్యక్తుల్ని ట్యాపింగ్ చేయండి అనేసి చెప్పినటువంటి ఆ నాయకుల్ని ఆ అధికారిని పూర్తిగా శిక్షించాలి. ఈ కుట్ర కుంభకోణానికి పూర్తి బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించారు. కాబట్టి ఖచ్చితంగా అతనిపైన కేసు నమోదు చేసి జైలుకు పంపించాలి. విచారణ అయితే సమగ్రంగా చేయించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా సమగ్రంగా విచారణ చేసి వారి చర్యలు తీసుకుంటారు. ఇటు కాళేశ్వరంలో చూసాము, అలాగే ఇప్పుడు గొర్రెల స్కామ్లో చూసాము, ఇతర వ్యవహారాల్లో కూడా చూసాం. పైగా ఎవరి మీద ఒక ఫిర్యాదు వస్తే పోలీస్ ఆఫీసర్స్ కూడా వారు సస్పెండ్ చేస్తున్నారు, అదే బదిలీ చేస్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. సో ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా కేసీఆర్ పైన నేను ఇచ్చినటువంటి ఎవిడెన్స్లు, నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ ని బేస్ చేసుకొని ఖచ్చితంగా కూడా విచారణ చేసి అతనిపైన చర్యలు తీసుకోవాలంటే కూడా ఆయన పోలీస్ స్టేషన్ వెళ్ళాడు. దాంతో పాటు ఆయన ఈసీకి కూడా కంప్లైంట్ చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో ఇలాంటి చర్యలు చేపట్టారు కాబట్టి దాంతోపాటు పైలట్ రోహిత్ రెడ్డి ఈ యొక్క ఫామ్ హౌస్ వ్యవహారంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో చాలా కీలకంగా పనిచేస్తాడు. కాబట్టి అసలు అక్కడ ఏం జరిగింది అన్న దానిపై కూడా ఈసీ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయబోతున్నారు. గతంలో కూడా నేను కంప్లైంట్ చేశారు కాబట్టి అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈసారైనా కూడా మీరు పట్టించుకోండి అంటూ కూడా ఎవరైతే ఆ వ్యవహారంలో వారు తలదూర్చారో వారి యొక్క అభ్యర్థిత్వాలను కూడా పూర్తిగా కూడా సస్పెండ్ చేయాలి. పైగా బీఆర్ఎస్ పార్టీగా కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే అనైతికమైనటువంటి పనులు వారు చాలా ఎక్కువగా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా
అదేవిధంగా కూడా వారి అభ్యర్థులను కూడా వీరు సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసింది. దాని తగ్గట్టుగా నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా నేను కలవబోతున్నాను. దాదాపు నాతో పాటు మరికొంతమంది లాయర్లు కూడా రాబోతున్నారంటూ కూడా అరుణ్ కుమార్ చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే అరుణ్ కుమార్ లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకంగానే పరిగణిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈయన లేవనెత్తినటువంటి అంశాలు చాలా సందర్భాలు కూడా లేవనెత్తారు. అప్పుడు ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో ఇప్పుడు అరుణ్ కుమార్ కూడా లేవనెత్తారు కాబట్టి దీనిపైన విచారణ జరుగుతుందా లేదా అని కూడా మనం వేచి చూడాల్సింది ఉంటుంది. థ్యాంక్ యూ రాణా.